నమస్కారం అండి. రియల్ భూమి వీక్షకుల పునఃస్వాగతం. నేను మీ నండూరు రవికుమార్‌ని. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, ఎక్కడైనా ఓఆర్ఆర్ కొల్లూరు ఎగ్జిట్ దగ్గర మీ ఇన్వెస్టర్స్ షేర్స్ మీకు తెలిసి ఏవైనా ఉన్నాయా? మీరు పదే పదే రూ. 5,000 లోపల పెట్టుబడి పెట్టండి, రూ. 5,000 అని అడుగుతున్నారు. కానీ రూ. 5,000కి అక్కడ దొరకట్లేదని అంటున్నారు. సో, ఈ విషయమే చర్చించాలని, కొల్లూరుకి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి మీ అందరికీ చాలా సార్లు చెప్పా కాబట్టి, నాకు ఒక ఇన్వెస్టర్ గ్రూప్ వాళ్ళు కలవటం జరిగింది. వాళ్ళు ఓవర్ ఫోన్ డీటెయిల్స్ పంపించడం జరిగింది. నేను పర్సనల్‌గా కూడా వెళ్ళి వచ్చాను. కాబట్టి దాని గురించి మీతో చర్చిద్దామని, ఈ సువర్ణ అవకాశాన్ని ఎవరైతే ఫస్ట్ హోమ్ బయర్స్ ఉన్నారో, ప్రైమరీ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నారో, ఎవరైతే రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్స్ పెడదామనుకుంటున్నారో, ఎవరైతే హై రెంటల్ ఈల్డ్ వచ్చేలాగా వెస్ట్ సైడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో గాని, గచ్చిబౌలికి గాని దగ్గరగా ఉండాలనుకుంటున్నారో, ఎవరికైతే పిల్లలు చదువులకి అంటే ఇంటర్మీడియేట్ స్కూల్సు, పబ్లిక్ స్కూల్సు వాటికి పంపించే పిల్లలున్నారో అలాంటి వాళ్ళందరికీ నివాసయోగ్యమైన ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయినటువంటి ఈ ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ చెప్తామని చెప్పి నేను ఎంతో సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ అవకాశం ఆ రోజు ఈరోజు వచ్చింది. ఎందుకు అంటే మనకేమైపోతుందంటే బిల్డర్సు వాళ్ళు ఎన్నో ప్రాజెక్ట్స్‌లో ఎన్నో రకాలుగా ఇబ్బందులతో ఉన్నప్పటికీ బాహటంగా అందరికీ తెలిసే విధంగా రేట్లు వాళ్ళు తగ్గించట్లేదు. ఎందుకంటే మార్కెట్‌లో అది ఒక బ్యాడ్ నెగెటివ్ సెంటిమెంట్ క్రియేట్ చేస్తున్నటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉంది కాబట్టి బిల్డర్స్ ఎక్కడికక్కడ నెలకి 2, 3, 2, 3 ఫ్లాట్లు వాళ్ళకి అవసరార్థం ఏదైతే ఉన్నాయో అవి అమ్ముకుంటూ ఏ రేటుకి అమ్ముతున్నారో ఎవరికీ తెలియకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళ ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకనంటే వాళ్ళ ఆశ ఏంటంటే మళ్ళీ మార్కెట్‌లో రేట్లు పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్పి వాళ్ళ అవసరార్థం మాత్రమే చేస్తున్నారు. కానీ ఈ ఇన్వెస్టర్స్‌ని నేను అభినందించాలి. ఈ ఇన్వెస్టర్స్ అలా కాకుండా ఇందులో నుంచి ఎగ్జిట్ అయిపోయి ఓకే. మాకు 5, 10% ఇందులో లాస్ వచ్చినా అంటే మేము అనుకున్న దానికంటే తక్కువొచ్చినా మన రియల్ భూమి వీక్షకులందరికీ కూడా వాళ్ళు ఇలాగ కన్సెషన్ రేట్‌లో ఇచ్చేసి అందరిని బెనిఫిట్ చేసి ఎందుకంటే వాళ్ళకి హైదరాబాదు, తెలంగాణ రియల్ ఎస్టేట్ అని అలా ఉండదండి. ఎక్కడ వాళ్ళకి మంచి ప్రాజెక్ట్ దొరికితే దుబాయ్ అయినా వెళ్ళిపోతారు, గోవా అయినా వెళ్ళిపోతారు. ఎక్కడికైనా వెళ్ళిపోయి అక్కడ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఆ మనీని మళ్ళీ ఫ్లోట్ చేసుకుంటూ మళ్ళీ ఆ విధంగా సంపాదించుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి ఇది పెద్ద డిఫరెన్స్ కాదు. సో, అందువల్ల నేను ఇది మీ అందరికీ అదృష్టంగా పరిగణించి నేను మీకు ఈ ప్రాజెక్ట్ గురించి నా దగ్గర ఉన్న డేటా ప్రకారంగా రిలయబుల్ డేటా, నేను వెరిఫైడ్ డేటా. ఏదో గాల్లో కబుర్లు కాకుండా నేను వెరిఫై చేసినటువంటి డేటా ఇది. ఈ డేటా ప్రకారంగా మీకేమిట్రా అంటే ఇందులో సింగిల్ టవర్ కట్టారు. 2 అండ్ 3 బీహెచ్‌కే కట్టారు. ఈ ప్రాపర్టీ ఈ యొక్క దీని ప్రాజెక్ట్ పేరు ఏమిటిది? కాకతీయ వాళ్ళది. కాకతీయ గ్రూప్ వాళ్ళది. వీళ్ళు కట్టినటువంటి కాకతీయ డైమండ్ హైట్స్ వజ్రం. రియల్‌గానే అది వజ్రంలాగా ఉంది. చూడ్డానికి చాలా బాగుంది. చాలా చక్కగా కట్టారు. అండ్ చాలా చక్కటి అన్ని వసతులు ఇందులో ఉన్నాయి. సింగిల్ టవర్ అపార్ట్మెంట్సు సింగిల్ టవర్‌లో కట్టారు కాబట్టి మీరందరూ గూడా చక్కగా చూడండి. చూసి రండి. మీకు ఏ అనుమానాలున్నా అంటే లీగల్‌గా గానీ, చట్టపరమైనటువంటి గానీ, బ్యాంకు లోన్‌ల విషయంలో గానీ, బిల్డర్స్ విషయంలో గానీ ఎటువంటి అనుమానం ఉన్నా నిస్సందేహంగా నా నంబర్ మీద 9515127639 ఎందుకంటే కొంతమంది కొత్త వ్యూవర్స్ ఉంటారు కాబట్టి మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. 9515127639 దీని మీద మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తా. ఇక ప్రాజెక్ట్‌లోకి వెళదాం. ప్రాజెక్ట్ ఏంటంటే బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దీనిలో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. వాకింగ్ టవర్ చుట్టూ తిరగడానికి ఉంది. గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఏసీ జిమ్ ఉంది. మల్టీపర్పస్ హాల్ ఉంది. అండ్ ఇట్ హాస్ గాట్ ఆల్ అప్రూవల్స్ బాధ లేదు. అన్ని బ్యాంకులతోటి ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్యాంకులతోటి టై అప్ చేసి ఉన్నది. తర్వాత
జస్ట్ నేను ఎప్పుడు చెప్పేటువంటిది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓఆర్ఆర్ కనెక్టివిటీ మనకి చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకి, సాఫ్ట్‌వేర్ పిల్లలకి మనకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సో, అలాంటి ఓఆర్ఆర్ జస్ట్ ఈ ప్రాజెక్ట్ నుంచి 5 మినిట్స్ 2½ కిలోమీటర్స్ కంటే కూడా తక్కువ ఉంది డిస్టెన్స్ వైజ్. అండ్ ముంబై హైవేకి 15 మినిట్స్, అపోలో హాస్పిటల్‌కి జస్ట్ 10 మినిట్స్, గచ్చిబౌలికి 20 మినిట్స్, మన ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి 35 మినిట్స్. ఇది మనకు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ మన చేతిలో ఉన్నటువంటి ప్రాజెక్టు వాళ్ళు ఆఫర్ చేసినవి చాలా లిమిటెడ్ నెంబర్ వాడు ఇన్వెస్టర్ కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి. బట్ హౌఎవర్ మీలో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది మీరు తీసుకోండి. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనకు కొంచెం రిడ్యూస్డ్ ప్రైస్‌కి ఇచ్చారు కాబట్టి, ఇంత బాగా కనెక్టివిటీ ఉంది కాబట్టి, దీనిలో ఏ రకమైన రిస్క్ లేదు కాబట్టి, అండ్ ఇట్ ఈస్ ఎ గ్రోయింగ్ ఏరియా కాబట్టి, దీన్ని మీరందరూ పరిగణనలోకి తీసుకుని మీరైతే ఫస్ట్ వెళ్ళిరండి. వెళ్ళొచ్చి ఆ తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి. ఓకేనా? సో, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇంత హై రైజ్ అపార్ట్మెంట్‌లో, హై రైజ్ స్ట్రక్చర్‌లో ఇంత ఓపెన్ స్పేసెస్ ఉండి, వీళ్ళు మనకి లెస్ దాన్ 5,000 రూపీస్‌కి ఇవ్వడానికి రెడీ అయ్యారు కాబట్టి, దీని గురించి మనం ఆలోచిస్తున్నాం అనమాట. దీన్ని మనం పరిగణలోకి తీసుకుని, దీని గురించి మనము ఇచ్చేస్తున్నాం. అర్థమైందండి? సో, ఇక్కడేంటంటే ఎవ్వరైనా సరే ముందుకొచ్చి మనకి ఎవరు ఉపయోగపడతానంటే ఖచ్చితంగా వాళ్ళని మనం తీసుకుందాం, టేకప్ చేద్దాం. అట్లాంటి వాటి గురించి చర్చిద్దాం. మనకి భగవంతుడు అన్నీ ఇచ్చాడు. సో, ఇట్లాంటి అవకాశాన్ని కూడా వాళ్ళు ఎవరైనా ఇన్వెస్టర్స్ మిగతా వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తుంటే, ఎవరైనా చూస్తుంటే వాళ్ళు ముందుకు రమ్మని నా కోరిక. ఇది 10 ఫ్లోర్స్‌లో ఉన్నాయి. వీళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ ప్రకారంగా మనకి 10 ఫ్లోర్స్ దాకా ఫ్లాట్స్. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, ఫోర్త్ ఫ్లోరు, ఫిఫ్త్ ఫ్లోరు, సిక్స్త్ ఫ్లోరు, సెవెంత్, ఎయిత్, నైన్త్ ఆల్మోస్ట్ అన్ని ఫ్లోర్స్‌లో కూడా ఒకటో అరా ఉన్నాయి. అండ్ ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఉన్నాయి. తర్వాత మంచి అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కూడా ప్రతి వాళ్ళకి వస్తుంది. సో, అన్ని విధాలుగా అటు అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ బాగా వస్తుంది. అండ్ నేను పదే పదే చెప్తున్నటువంటి మరీ హై టాల్ టవర్స్ కాకుండా అంటే 50 ఫ్లోర్స్, 60 ఫ్లోర్స్ కాకుండా జస్ట్ 10 ఫ్లోర్స్‌లోనే ఉంటూ అందులోనే కింద పార్కింగ్‌కి అడెక్వేట్‌గా స్పేస్ ఇస్తూ దానిలోని ఈ ఫెసిలిటీస్ అన్నీ కలగజేస్తూ సింగిల్ టవర్‌లో ఇంత బ్యూటిఫుల్‌గా కట్టినటువంటి కాకతీయ డైమండ్ హైట్స్ ఈ అపార్ట్మెంట్స్‌ని మీరందరూ కూడా చూసిరండి. ఓకే. ఇది మనకి స్పెషల్ ఆఫరు ప్రత్యేకంగా నేనైతే ముందర మన గణేశుడు వినాయక చవితికి సందర్భంగా మన రియల్ భూమి వీక్షకులందరికీ ఇది వచ్చినటువంటి సువర్ణ అవకాశంగా పరిగణిస్తున్నాను. ఓకే. సో, ఇక వెలిముల గురించి నేను హైలైట్స్ ఏమిటి వెలిముల ఇన్ పర్టిక్యులర్ వెలిముల గురించి. ఎందుకంటే వెలిములకి ఎలాంటి కనెక్టివిటీ ఉంది అదర్ దాన్ దిస్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ దాని గురించి మళ్ళీ వీడియోలో మీకు చర్చిస్తాను. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. నమస్కారం.